లోను ఆ రోజు ముడి సరుకు ధరలు పెరుగుతున్నాయని 600 రూపాయల పథకం తీసుకొని వచ్చినది నేనే. దాన్ని 1000 చేస్తానని చెప్పి మోసం చేసి చంద్రబాబు చేస్తే ధర్నాలు రిలే నిరాహార దీక్షలు తీసుకొని వచ్చి అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని స్వయాన ధర్మవరానికి పిలిపించి మా మగ్గమున్న ప్రతి ఇంటికి కూడా 24,000 రూపాయలు అందించాలనేది తీసుకొని వచ్చినది ఈ కేతిరెడ్డి. ఆ 24,000 రూపాయలని కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు 5 దఫాలుగా మీ అందరికీ కూడా మగ్గం ఉన్న ప్రతి ఇంటికి కూడా జమ చేసి ఇచ్చిన విధంగా చేయడం మీదే. మేము చూడలేదా నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని? మనం మేలు చేస్తే ఆ మేలే మళ్ళీ తిరిగి మనకు మేలు చేస్తుంది. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఆ విధంగా చేసుకుంటూ పోయినాం. ఈరోజు వస్తున్నాయి చాలా పార్టీలు వస్తున్నాయి. గెలిచిన 20 రోజులకే సూర్య వెళ్ళిపా, ఓడిన 20 రోజులకే రాప్తా నుంచి శ్రీరామ్ వచ్చా, తర్వాత జనసేన వచ్చా, ఇప్పుడు ఇంకో కొత్త అతను వచ్చా. ఎంతమందితో ఏగేది? ఏడాది నుంచో వచ్చన్నారు. వాళ్ళందరికీ ఒకటే, కేతిరెడ్డిని మాట్లాడితే హీరోలు అయిపోతాం. అరే మీరు అర్థం చేసుకోవాల్సింది, కేతిరెడ్డిని మాట్లాడితే కాదురా మీరు హీరోలేది, కేతిరెడ్డి లాగా జనాల దగ్గరికి వెళ్తే మీరు హీరోలు అవుతున్నారనే విషయం మీరు మర్చిపోయినారు. కేతిరెడ్డి లాగా జనం దగ్గరికి పోతే మీరు హీరోలు అవుతారు. ఓడంటాడు నిన్నంటాడు నీకు సరైన మొగుని కేతిరెడ్డికి తీసుకొని వచ్చినామని చెప్పేసి. వాడు సరైన మొగుడైతే ఇన్నాళ్ళు మీరంతా నాకు రంకు మోగులారా? మీరంతా నాకు అర్థం కాలే. వాడు సరైన మొగుడైతే మీరంతా నాకు రంకు మోగుల్లా? మీరు ఎన్ని జెండాలైనా కలిసి రండి, మీరు ఎంతమందితో అయినా రండి, ఈసారి ధర్మవరంలో వచ్చే మెజార్టీకి ఇంకొకసారి ధర్మవరం చుట్టూ కానీ ఇటువైపు తిరిగి చూడడానికి కానీ భయపడే విధంగా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రజాక్షేత్రంలో ఒకటే ఆయుధం, ఓటు అనే ఆయుధం. ఆ ఓటు సంపాదించాలంటే నరుకుతాం, తొక్కుతాం, పిసుకుతాం కాదు చేయాల్సింది. ఈ చపాతీ పిండిలు కాదు ఇక్కడ ఉండేది. జనం దగ్గరికి పోవాలి, జనంతో మమేకం అవ్వాలి, జనానికి ఏం కావాలో తెలుసుకోవాలి. అప్పుడు తెలిస్తేనే కానీ నాయకుడు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ జనంలో లేనివాడు గాలికి అలా కొట్టకపోతారు. ఇంకా కాలాలు పోయినాయి, మా నాయన పేరు మా తాత పేరు చెప్పుకొని బతుకునే కాలాలు పోయినాయి. నువ్వేంది అని అడుగుతున్నావు, నువ్వేం చేసావని అడుగుతున్నావు, నీ వల్ల ఎంతమంది బాగుపడ్డారని అడుగుతున్నారు, నువ్వు వల్ల ఎంతమందికి